గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. సింహాచలం దుర్ఘటనను రాజకీయం చేయడం సరికాదు. ప్రభుత్వ హత్య అంటూ నిసిగ్గు వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే మండిపడ్డ భీమిలి ఎమ్మెల్యే గంట. కారిగుట్ట చుట్టువేతను తక్షణమే విరమించాలి. ఆపరేషన్ ఖరారు రద్దు చేయాలని డిమాండ్ చేసిన సిపిఐ న్యూ డెమోక్రసీ. దీపం 2 పథకం సబ్సిడీ నగదును తక్షణమే ఖాతాల్లో జమ చేయాలి. ఐద్వా ఆధ్వర్యంలో నిరసన పాట పట్టిన మహిళా మనులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ నా రాజధాని అని గర్వించేలా అమరావతి నిర్మాణాన్ని చేపడతామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హితవు పలికారు. రాష్ట్ర రాజధాని పనుల పునః ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని పనుల పునః ప్రారంభమే కాదు, రాజధాని ప్రారంభోత్సవం కూడా ప్రధాని మోదీ చేతుల మీదుగానే చేస్తామని తెలిపారు. మోడీ నాయకత్వంలో బలమైన భారత్ ఆవిష్కృతమవుతుందని, ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రధాని తీసుకునే అన్ని నిర్ణయాలకు మద్దతుగా ఉంటామని భరోసాని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన. 55 మీటర్ల పొడవు, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది. సచివాలయం మరియు పునఃప్రారంభాన్ని మనం వీక్షించాం. గట్టిగా అందరం ఒకసారి చప్పట్లతోటి అభినందనలు తెలియజేసుకుందాం మన కూటమి ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి. తల్లి దుర్గా భవానీ, కొల్లు విన్నాయి పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है. एक नया अमरावती, एक नया आंध्र. अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है. आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है. ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है. मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं. मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं. అమరావతి అనే పుణ్యభూమిపై ఈ రోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు, నాకు ఒక కల నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది. ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్. అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి. ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది, అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది. ఇవాళ సుమారు 60,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు,
ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది. నేను వీరభద్ర స్వామికి, అమరలింగేశ్వర స్వామికి మరియు తిరుపతి వెంకన్న స్వామికి వారి పాదాలకి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సింహాచలం చందనోత్సవంలో దుర్ఘటన జరగడం చాలా బాధాకరం అంటూ విపక్షాలు దాన్ని రాజకీయం చేయడం సరికాదు అంటూ మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు హితో పలికారు. ఎంబీపీ కాలనీలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడారు. సింహాచలం చరిత్రలో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదని అన్నారు. మృతి చెందిన వారిలో 4 తన అసెంబ్లీ నియోజకవర్గ నివాసులేనని తెలిపారు. 2024 ఎన్నికల్లో జగన్ కి చావు తప్పి కన్ను లొట్టపొడిందని, అయినా సరే బుద్ధి మారలేదని విమర్శించారు. ఈ ఘటనపైన దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రభుత్వ హత్య అంటూ నిసిగ్గుగా వ్యాఖ్యలు చేశారు అంటూ మండిపడ్డారు. నష్టపరిహారం ₹1 కోటి ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించి, ఆ డబ్బులు మళ్లీ తాను అధికారంలోకి వచ్చాక ఇస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి జోకులు వేస్తూ మృతుల కుటుంబ సభ్యులతో సైతం పరిహాసం చేశారంటూ ఆరోపించారు. మొదటిసారిగా చందనోత్సవ నిర్వహణకు 4 మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది అంటూ గుర్తు చేశారు. వైసీపీ హయాంలో కచ్చలూరు బోర్డు నుంచి ఎన్నో ప్రమాదాలు జరిగాయని వివరించారు. చందనోత్సవ సందర్భంగా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎప్పుడు కూడా జరిగిన విధంగా సింహాచలం క్షేత్రంలో మరి ఆ గోడ కూలిపోవడంతో 7 భక్తులు మరణించడం అది ఎవరు కూడా తీర్చలేని నష్టం. చనిపోయిన కుటుంబ సభ్యులకి, అలాగే చనిపోయిన వ్యక్తులకి ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా స్థానిక ఎమ్మెల్యేగా నా తరఫున కూడా ఆ రోజు సంతాపం తెలియజేయటం, వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కూడా సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్గ్రేషియాతో పాటు వెంటనే విచారణ కూడా ఆదేశించడం, ఏదైతే 3-man కమిటీని కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి సింహాచలంలో పర్యటిస్తూ వాస్తవాలన్నీ కూడా వెరిఫై చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ప్రభుత్వం చెప్పింది, ఆ విషయాన్ని స్థానికంగా నాయకులతో చెప్పాం, అంతా చేయటం జరిగింది. అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుద్దా వెంటనే దాన్ని రాజకీయం చేద్దామని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసినట్టుగా ఈసారి కూడా వెంటనే హుటాహుటిన వచ్చాడు. వచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేదా ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయచ్చు, లేదా ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ ఇవ్వకుండా ఉన్న 10 నిమిషాలు కూడా ఆయన రాజకీయం మాట్లాడుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసిన హత్య, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే ₹1 కోటి ఇచ్చాను, ఎందుకు వీళ్ళకి ₹1 కోటి ఇవ్వలేదు అని చెప్పడమే కాకుండా ఇంకొక పసుబెరు మాట కూడా అన్నారు. అమ్మా మీరేం బాధపడద్దు, మీకు ఆ ₹1 కోటి అందలేదని చెప్పారు, ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం బహుశా ఏమన్నా ఆ మిగతా 75 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచో సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడేమని. కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది ఆయన. అలాగే ఏదైతే ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళ పార్టీ నాయకులు అన్నారు. అనటమే కాదు, మేము ఏదైతే ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అయితే మేము వెంటనే వచ్చి ₹1 కోటి అనౌన్స్ చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది. మరి ఇదే ₹1 కోటి ఎల్జీ పాలిమర్స్ తప్ప ఇంకెక్కడన్నా ఆ 5 ఏళ్లలో ఆయన అన్ని, నేను 9 మీకు లిస్ట్ చదివాను. మీకు కచ్చలూరు బోర్డు దగ్గర నుంచి, అన్నమయ్య డ్యామ్ దగ్గర నుంచి
మొత్తం రుయా హాస్పిటల్ ఆక్సిజన్ సరిపోయే దగ్గర నుంచి అన్ని కూడా వరుసగా ఒక 10-15 ఇన్సిడెంట్లు చెప్పాను. అలాగే విశాఖపట్నంలో కూడా నేను అన్ని ఇప్పటిదాకా ఇవన్నీ చూపించాను మీకు, ఏ ఇయర్లో ఎన్ని అని చెప్పాను. కార్మికుల శ్రమే పెట్టుబడిగా అభివృద్ధి ప్రథమంగా దూసుకుపోతున్న పోర్టు సారథులలో అక్కేపాలెం గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని అఖిలపక్ష కార్మిక నాయకులు త్రినాథరావు డిమాండ్ చేశారు. 214వ రోజు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తూ దీక్షా శిబిరంలో మద్దతును తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7 ఎకరాల విలువైన భూములను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు గాను కార్మిక వర్గం ఒప్పుకోదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఐక్యంగా పోరాటం చేసి తన హక్కును సాధించుకుంటామంటూ తెలియజేశారు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ వారికి ఇవ్వరాదని, సొంత నిధులతో అభివృద్ధి చేయాలని, అలాగే పోర్ట్ హాస్పిటల్లో డాక్టర్ని, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని, అలాగే సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని, అలాగే పోర్ట్ హాస్పిటల్లో పరికరాలు ఏవైనా బాగలేనటువంటి వాటి ప్లేస్లో కొత్త ఏర్పాటు చేసి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాలనేది ప్రధానమైన డిమాండ్. అయితే ఈ పోర్ట్ హాస్పిటల్కి గుర్తింపైన ఉంది. ఇది గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్కి రావడం కారణం ఏంటంటే గత 1984వ సంవత్సరం ఇక్కడ డిస్పెన్సరీగా ఉండేది. ఈ డిస్పెన్సరీ పోర్ట్ హాస్పిటల్ కానీ మెయిన్ హాస్పిటల్ కానీ తీర్చిది. అంతకుముందు పోర్ట్ ఏరియాలో ఉండేది పాత హాస్పిటల్ డిస్పెన్స్ చేసి ఇక్కడ కైలాసపురంలో ఉన్న కైలాస్ క్వార్టర్స్లో కొని ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు హైవేకి దగ్గరలో ఉన్నది. ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేది మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. అదే పైన ఆర్డర్స్ ప్రకారంగానే వాళ్ళు ఈ టెండర్ పిలవడం జరుగుతుంది. ఈ టెండర్లు కూడా ఇప్పటికి 3 సార్లు రద్దు చేయడం జరిగింది. మొన్న టెండర్లు పిలిచి మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. రేపు మే 5వ తారీఖున టెండర్లు ఓపెన్ చేస్తామని ప్రకటన చేశారు. అది ఆ టెండర్లు రద్దు చేయాలనేది మా ప్రధానమైన కారణం. దీని కారణం ఏంటంటే పోర్ట్ మెయిన్ హైవేకి దగ్గరగా ఉన్న ఈ భూములన్నీ కొన్ని విలువైన భూములు. ఈ భూములలో 7 ఎకరాల్లోనే మన పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ఎకరన్నరలో ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కర్రిగుట్ట చుట్టువేత్తను తక్షణమే విరమించి మావోయిస్టు పేరుతోని ప్రవేశపెట్టిన ఆపరేషన్ రద్దు చేయాలని సిపిఐ ఎంఎన్ న్యూ డెమోక్రసీ విశాఖ విజయనగరం జిల్లాల ఏరియా కమిటీ నాయకుడు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాల పార్టీలతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలను సమూలంగా నిర్మూలించి అటవీ సంపదను కార్పొరేటర్లకు అప్పచెప్పే లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దమనకాండకు పాల్పడుతోంది అంటూ మండిపడ్డారు. ఆపరేషన్ కగార్ పేరు నేడు ప్రారంభం కాలేదని, 20 ఏళ్ల క్రితమే ప్రారంభమైందని, అప్పటి కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమైందంటూ గుర్తు చేశారు. గాలిని, నీటిని ఏ ప్రకృతి వనరులను లేకుండా కార్పొరేటర్లకు అప్పచెప్పడానికి మోడీ ప్రభుత్వం పూనుకుందంటూ ఆరోపించారు. కాపాడుకుందాం మన ఖనిజ వనరులను, కాపాడుకుందాం మన అటవీ సంపదను, ఆక్సిజన్ కన్నెగుట్ట నుంచి సైనిక బలగాలు వైదొలగాలి. ఈరోజు సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆపరేషన్ కగార్ని రద్దు చేయాలని, కర్రెగుట్ట చుట్టువేతను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు ఏర్పాటు చేయాలని 3 డిమాండ్లతోటి ధర్నా కార్యక్రమాలకి పిలుపునిచ్చింది. ఈ ధర్నా కార్యక్రమాలకి అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని ఆహ్వానించి ఈ యొక్క దుర్మార్గ వైఖరిని ఖండించి మొత్తం ఆ కార్యక్రమాన్ని రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో ఉన్న ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి మొత్తం కార్పొరేట్ శక్తులకి దేశాన్ని కట్టబెట్టడానికి ఈరోజు పూనుకుంటా ఉంది ఈనాడు కేంద్ర ప్రభుత్వం. దానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ 2 ఉభయ రాష్ట్రాల్లో కలిపి ఉండే కర్రిగుట్ట ప్రాంతాన్ని పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దించి ఆదివాసీల్ని, అదేవిధంగా అక్కడ ఉన్న మావోయిస్టుల్ని పెద్ద ఎత్తున హననం చేయడానికి పూనుకుంటామనేది మేము రాజకీయ పార్టీలుగా అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆ బలగాల్ని అక్కడి నుంచి వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని, ముఖ్యంగా దేశంలో ఏదైతే పేదరికం పెద్ద ఎత్తున పెరుగుతా ఉందో, ప్రజా సమస్యలు పెరుగుతున్నాయో
అదేవిధంగా లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ కానీ, రైతాంగ సమస్య పరిష్కారం కానీ, నిరుద్యోగ సమస్య పరిష్కారం కానీ, విద్యార్థుల సమస్య పరిష్కారం కానీ, మహిళా సమస్య పరిష్కారం కానీ, ఆదివాసీలు, దళితులు అనేక సామాజిక వర్గాలు తమ సమస్య పరిష్కారం కోసం డిమాండ్ చేస్తుంటే వాటి ఏంటిని పట్టించుకోకుండా కార్పొరేట్ శక్తులకి దేశాన్ని కట్టబెట్టే లక్ష్యంతో ఇవాళ దేశంలో పరిపాలన సాగుతా ఉంది. దీన్ని వెంటనే కనుక ఆపకపోతే దానికి ఏదైతే ఎన్నికలు హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయకుండా దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజల మీద చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తాం. ఆదివాసీలు మన దేశ మూలవాసులు, ఎటువంటి పర్యావరణానికి నష్టం లేనటువంటి పోడు వ్యవసాయం చేసుకొని వాళ్ళు జీవనం సాగిస్తారు. ఇటీవల దశాబ్దాల కాలం నుండి ఆదివాసీల జీవన స్థితిగతులు దౌర్భాగ్యంగా చేయడానికి కేంద్ర పాలకులు కుట్ర కొనుక్కున్నారు. కాశ్మీర్లో 370 అధికరణ రద్దు చేయడం కానీ, మణిపూర్లో జాతుల మధ్య చిచ్చు పెట్టడం కానీ, అదేవిధంగా ఇతరత్ర ఇప్పుడు మావోయిస్టులు ఏరువేత పేరుతో, ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీల్ని మట్టుబెట్టే చేసే ప్రయత్నం కానీ, ఇదంతా ఈ దేశంలో 29 రకాల ఖనిజ సంపదలు ఉన్నటువంటి ప్రకృతి సంపదని కార్పొరేట్లకి దాసోహం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంగనం కట్టుకుని తప్ప ఈ దేశంలో నిరుద్యోగ సమస్య కానీ, ఇప్పుడే వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగం ఇస్తానన్న హామీ కానీ ఇవన్నీ నేటిముట్లైనవి. ఇవన్నీ ప్రజల దృష్టి మళ్లించడానికే ఆదివాసీల పేరు చెప్పి, మావోయిస్టులు ఏరువేత పేరు చెప్పి ఆదివాసీలు అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ప్రైవేటీకరణ పేరుతో ఉక్కు పరిశ్రమ, దాని వెనుక ఉన్న విలువైన భూములను కాజేసేందుకు కార్పొరేటర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిప్పికొడతాం అంటూ కార్మిక నాయకులు ధీమాను వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న దీక్ష శిబిరంలో నేడు కార్మికులు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకాలు నినాదిస్తూ దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం తన నిధులను కేటాయించాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంస్థల కొనసాగ ఉక్కు ఆంధ్రుల హక్కు మనదే, ఉక్కు మనదే, ఉక్కు మనదే. టీడీపీ ఈరోజు 500 దాటి ఈ దీక్షా శిబిరం కొనసాగుతుంది. అనేక కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు మొత్తం అంతా కూడా ముక్త కంఠంతో స్టీల్ ప్లాంట్ అమ్మే హక్కు మోడీ ప్రభుత్వానికి లేదు. స్టీల్ ప్లాంట్ అమ్మడం అనేది రాష్ట్రానికి పెద్ద ఎత్తున ద్రోహం చేయడం అనేది అవుతుంది. స్టీల్ ప్లాంట్ అమ్మడం నిరుద్యోగ సమస్య పెంచడానికి కారణం అవుతుంది. నిరుద్యోగ సమస్యలు పెరగడమే కాకుండా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. అటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మే హక్కు మోడీకి ఎవరు ఇచ్చారని గత 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కానీ, ఇక్కడ కేంద్ర రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ పట్టించుకోకపోవడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికైనా సరే వీళ్ళంతా కూడా 32 మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించిన ఈ స్టీల్ ప్లాంట్ని, అలాగే అనేక మంది రైతులు తన భూములు త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ రావడానికి వాళ్ళు సహకరించారు. అటువంటి వాళ్ళందరికీ కూడా అన్యాయం చేసే విధంగా రాష్ట్ర యొక్క తలమానికంగా ఉన్న ఈ సంస్థని అమ్మేస్తామని చెప్పడం సరైనది కాదు. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం ఈ ఉద్యమాలకి తలొగ్గి ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయమని చెప్పే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని. అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రజలకు నామమాత్రపు ధరతో పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాను ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రామ్నగర్ అపోలో ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కె లక్ష్మీనారాయణ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారైనా వైద్య పరీక్షలు నిర్వహించుకుంటే ఎంతో మంచిదని హితవు పలికారు. ఇలా వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా బయటపడుతుందని చెప్పారు. దానివల్ల వ్యాధి ప్రారంభంలోనే మందులు వాడితే త్వరితగతిన నయమై ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. తమ ఆసుపత్రిలో అనేక రకమైన వైద్య పరీక్షలను ఈ నెల 15వ తేదీ వరకు అత్యంత తక్కువ ధరకే నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలు చేయించుకున్న వారికి డాక్టర్తో వైద్య సేవలు ఉచితంగా అందిస్తామని డాక్టర్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫేస్ మేకర్స్ ప్రొసీజర్ చేసుకున్న వారికి ప్రతి మంగళవారం వైద్య సేవలు అందిస్తామని అన్నారు.
హార్ట్ బీట్ తగ్గిన వారికి, అదేవిధంగా గుండె వేగంగా కొట్టుకునే వారికి ఐసీడీ, గుండెకు రక్తాన్ని పంపించేందుకు గాను సిఆర్టీని రోగులకు అమరుస్తామని చెప్పారు. వాటి పనితీరు ఎలా ఉందో వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలని అన్నారు. తమ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం అందించే సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రవికాంత్ కోరారు. అనంతరం డాక్టర్ వినీషా సంతోషి మంత్రి మాట్లాడారు. దాంట్లో కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, థైరాయిడ్కి రిలేటెడ్, కిడ్నీకి రిలేటెడ్, షుగర్స్, అట్లాగే హార్ట్కి సంబంధించిన ఈసీజీ యాజ్ వెల్ యాజ్ కొలెస్ట్రాల్ అన్నీ 999 రూపీస్కి మాత్రమే ఇట్ ఈస్ అవైలబుల్ అండి. అలాంగ్ విత్ దిస్ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి కూడా వీఆర్ గివింగ్ ఇట్. సో మే 1 నుంచి 15 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రామ్నగర్ అపోలోలో మాత్రమే ఇది అవైల్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ ట్రై టు యూజ్ ఇట్ అండి. ఈ క్లినిక్ లాంచ్, డివైస్ క్లినిక్ లాంచ్ అండ్ 999 లాంచ్ అనేది రామ్నగర్లో ఫస్ట్ టైం అవుతుంది. మన సైడ్ నుంచి సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఈ టెస్ట్ రిజల్ట్స్ అండ్ రిపోర్టింగ్ అనేది మీకు ఫాస్టర్ యాక్సెస్గా వస్తుందన్నమాట. సో దట్ మీరు ఈ జనరల్ ఫిజిషియన్ కన్సల్టెంట్స్ అయినా, కార్డియాలజీ, మీరు ఈపీ స్టడీ అండ్ డివైస్ క్లినిక్ ఇదైనా కూడా మీరు అవేర్నెస్ అనేది పెంచుతున్నాం అనమాట. సో దట్ మీ అందరికీ తెలుస్తుంది ఇది ఎంత ఇంపార్టెంట్ అని అనేసి. బికాజ్ యువర్ హెల్త్ అండ్ యువర్ టైమ్ ఆల్సో మ్యాటర్స్. అండ్ ఈ యాక్సెస్ అనేది ప్రయారిటీ బేసిస్ మీద చాలా ఫాస్ట్గా అయ్యేటట్టుగా అండ్ ద సర్వీసెస్ ఆల్సో విల్ బీ ప్రొవైడింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ద టైమ్. సో మీకు క్విక్గా టాట్ అనేది వస్తుంది. అండ్ దిస్ అవేర్నెస్ అబౌట్ ద క్లినిక్స్ విల్ ఆల్సో బీ వెరీ బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. అంటే రొటీన్గా మీరు వింటూ ఉంటారు పేస్ మేకర్స్ ప్రొసీజర్ అయిందని. పేస్ మేకర్ అనేది ఒక మిషన్ ఇక్కడ గుండెకి సంబంధించి. ఈ మిషన్ వల్ల ఏంటంటే హార్ట్ రేట్ ఎవరికైతే తగ్గుతుందో అలాంటి వాళ్ళల్లో మేము అమరుస్తాం. అది అమర్చిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళు ఫాలోఅప్లో ఉండాలి. ఆ మిషన్ ఆటోమేటిక్గా హార్ట్ రేట్ ఇస్తూ ఉంటుంది. అలాగే ఐసీడీ అని అంటాం. ఐసీడీ అంటే ఎవరికైతే గుండె వేగంగా కొట్టుకుంటుందో ఆ వేగాన్ని అదుపు చేసే మిషన్ ఐసీడీ అంటాం. ఇది కాకుండా సిఆర్టీ అంటాం. సిఆర్టీ అంటే ఎవరికైతే హార్ట్ పంపింగ్ వీక్గా ఉంటుందో, ఎవరికైతే తక్కువ ఉంటుందో, హార్ట్ నీరసిస్తుంది, అలాంటి వాళ్ళకి ఆ హార్ట్ పంపింగ్ని పెంచే మిషన్. ఇలా 3 రకాలైన మిషన్స్ ఉంటాయి. ఇలాంటి ఈ 3 రకాల మిషన్లు సాధారణంగా కార్డియాలజిస్ట్ కానీ, స్పెసిఫికల్లీ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ కానీ ఇది అమరుస్తారు. ఇది అమర్చిన తర్వాత చాలామంది పేషెంట్లు దాని ఫాలోఅప్లో ఉండరు. ఏమవుతుందంటే ఒక 6 years తర్వాత, 10 years తర్వాత మా దగ్గరికి వచ్చి సార్ మా పేస్ మేకర్ ఎప్పుడు అయింది సార్, ఒకసారి చూడండి సార్ అంటారు. లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయి మా దగ్గరికి వస్తారు. లేదంటే ఇంకా సడన్ కార్డియక్ డెత్ అంటే అనుకోని పరిస్థితుల్లో మృతి చెందే సంఘటనలతో కూడా వాళ్ళ రిలేటివ్స్ మా దగ్గరికి వస్తారు. సో అందువల్ల ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఈ మిషన్స్ని మనం రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. మిషన్తో పాటు రోగిని కూడా చెకప్ చేసుకోవాలి. ఇలా ఈ మిషన్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్గా చెకప్ చేయడానికి మేము ఎవ్రీ వీక్ ట్యూస్డే 11 o'clock నుంచి 5 o'clock వరకు ఇక్కడ అన్ని కంపెనీస్ యొక్క పేస్ మేకర్స్ పేషెంట్ని అలాంగ్ విత్ ఈసీజీ, అవసరమైన వాళ్ళు ఎక్కువ చెస్ట్ ఎక్స్రే చేసి ఒక ప్యాకేజ్ రూపంలో అందరికీ అన్ని రకాల కంపెనీస్ని కూడా మేము వాటి చెకప్ని అలాగే పేషెంట్ ఫాలోఅప్ని కూడా చేస్తాం. ఈ 4 కంపెనీస్ ఉన్నాయి మనకి. మెట్రానిక్ అని, సెంట్ జూడ్ అని, బయోట్రానిక్ అని, బోస్టన్ అని, ఈ 4 కంపెనీస్ చూస్తాము. సాధారణంగా ఈ చెకప్స్ అవి ఏమవుతుందంటే కొన్ని హాస్పిటల్స్లో ఎక్స్ట్రా ఛార్జ్ చేసి చేయడం అట్లా జరుగుతుంది. అట్లా కాకుండా మనం ఫ్రీగా ఇవి చెకప్ చేస్తాం. అంతేకాకుండా పేషెంట్కి ఒక రకమైన చిన్న అవగాహన కూడా కల్పిస్తాం. అంటే ఎలాంటి పేస్ మేకర్స్ మంచివి. ఇప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ పేస్ మేకర్స్ వచ్చాయి, అంటే లెఫ్ట్ బండిల్ పేసింగ్ అంటాం. అలాంటి పేస్ మేకర్స్ గురించి, సిఆర్టీ గురించి, కొంతమందికి పేస్ మేకర్ సరిపోదు, సిఆర్టీ అనే మిషన్ చేయాల్సి వస్తుంది. కానీ అవగాహన లేక పేస్ మేకర్ వరకే వాళ్ళు వెళ్తారు. అలాంటి పేషెంట్స్లో అవగాహన కల్పించడం. అంతేకాకుండా పోస్ట్ పేస్ మేకర్ ఫాలోఅప్, అంటే పేస్ మేకర్ అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి అంటే కొంతమందికి చాలా డౌట్లు ఉంటాయి. ఫోన్ వాడచ్చా, టీవీ చూడొచ్చా, లేకపోతే మొబైల్ దగ్గరలో పెట్టుకోవచ్చా, ఇలాంటి డౌట్స్ అన్ని మేము క్లారిఫై చేస్తాం. సో మేడం మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు హెల్త్ ప్యాకేజెస్ గురించి. సో ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్ మీద ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఈ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఎందుకంటే అంత ఇంపార్టెంట్. సో ఎర్లీగా మీరు రొటీన్గా ఎవ్రీ ఇయర్ ఒక హెల్త్ చెకప్ అనేది మీరు చేసుకుంటే మీకు కొన్ని జబ్బులు అనేవి ముందే ఐడెంటిఫై అవుతాయి. షుగర్ కానీ, బీపీ కానీ, ఇంకేమైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏమైనా కొంచెం ఎర్లీగా ఐడెంటిఫై అవుతాయి. సో దానివల్ల మనం ముందే జాగ్రత్తగానే కొంచెం మెడిసిన్స్ వాడినా, ముందుగానే మనం డిటెక్ట్ చేసినా, సో దానివల్ల మనం దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరవధిక సమ్మెను చేపట్టారు. 5వ రోజు కొనసాగుతున్న సమ్మెలో భాగంగా సభ్యులు మాట్లాడారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతోని సమానంగా తమకు కూడా 23% వేతన సవరణ జరపాలని కోరారు. జీతభత్యాలను తక్షణమే చెల్లించి తమను క్రమబద్ధీకరించాలంటూ కోరారు. ఈరోజు మా ఈ సమ్మె 5వ రోజుకి చేరుకుందండి. మేము 16వ తారీఖు నుంచి అంటే గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ నుంచి వచ్చినవి విఫలం అవ్వడం వల్ల మేము ఈ సమ్మెని కంటిన్యూ చేయడం జరిగిందండి. ఇవాళ మాది 5వ రోజు సమ్మె జరుగుతుందండి. దీంట్లో ఏంటంటే మేమేమి గుంతమ్మ కోరికలు ఏమీ కోరుకోవట్లేదండి. జస్ట్ మేము ఏవైతే మాకు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉన్నాయో అవి మాత్రమే అడుగుతున్నామండి. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం మాకు 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓస్ అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఉందండి. మేము వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము. అలాగే ఎన్హెచ్ఎం కింద 179 మంది ఉండగా క్యాడర్లు ఉండగా అందులో వాళ్ళందరికీ కూడా 23% హైక్ ఇవ్వడం జరిగిందండి. కానీ అందులో ఎన్హెచ్ఎంలో ఉన్న క్యాడర్లు అన్నిటిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనేది కూడా ఒక క్యాడర్ అండి. కేవలం మమ్మల్ని మాత్రమే ఆ 23% హైక్ నుంచి మినహాయించడం ఏమిటి అనేది మాకు అర్థం కాలేదండి. సో ఏంటంటే మేము ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నామండి, మేము కూడా ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఉద్యోగులమే కాబట్టి మాకు కూడా ఆ 23% హైక్ అనేది వర్తించేలాగా చేయమని కోరుకుంటున్నామండి. అలాగే ఈపీఎఫ్ఓ అనేది ఏ ఉద్యోగుడికైనా ఈపీఎఫ్ఓ అనేది ఏంటంటే ఒక చిన్న అంటే రేపు ఏదన్నా జరిగితే మాకు ఒక సెక్యూరిటీ ఉంది అని చెప్పేసి ఉండేదండి. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమిలి సాగర్ తీరంలోని ఫార్చ్యూన్ లేఅవుట్లోని మహిళ మృతదేహం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం సగం కాలి ఉన్న మృతదేహాన్ని అక్కడ ఉన్న స్థానికులు గుర్తించి భీమిలి పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. మహిళను చంపి మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం ఎలక్షన్ తో సహా చేయాలండి. విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో భీమిలి పోలీస్ స్టేషన్లోను దాకమర్రి పంచాయతీ లిమిట్స్లో ఫార్చ్యూన్ హిల్స్ కూడా లేఅవుట్ అనే ఒక ప్రాంతం ఉన్నదండి. మన తగరపొలస నుంచి విజయనగరం వెళ్తున్న రోడ్డుకి 200 మీటర్స్ ఇన్సైడ్కి ఉంటుంది. ఇది చిన్న కొండల ప్రాంతం లాగా ఉంటుంది, చిన్న హిల్ ఏరియా. ఆ లేఅవుట్లోనూ మనకి ఇప్పుడు మార్నింగ్ మాకు భీమిలి పోలీస్ స్టేషన్కి వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో ఒక మహిళ చనిపోయి ఉన్నదని చెప్పి మా భీమిలి పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా మా భీమిలి సిఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసేటికి సుమారు 20-25 సంవత్సరాల మ్యారీడ్ లేడీలాగా కనిపిస్తుందండి. అక్కడ ఆమె ఆఫ్ బర్న్ అయి ఉన్నది, గుర్తుపడడానికి వీలు లేకుండా ఎవరో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నది. ఇది యాక్సిడెంట్లు అయిందా, హోమిసైడా, సూసైడా అనేది ఇంకా మేము ఇప్పుడు క్లూస్ టీమ్ అది వస్తున్నదండి. దీన్ని ఇంకా అన్ని కోణాల్లో వెరిఫై చేసి పోస్ట్ మార్టం అది అయిన తర్వాత ఇది ఏ విధంగా డెత్ జరిగింది, ఆ మహిళ ఎవరు అని తెలిసిన తర్వాత అన్నీ తెలుసుకుంటామండి. ఈ విషయంలో తెలుసుకున్న తర్వాత మా దర్యాప్తు ప్రకారంగా ఎవరన్నా దీని బాధ్యులు ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. దానికి సంబంధించి మా సిపి గారు, డీసీపీ గారు డైరెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు సుమారు ఆనందపురం సివిఐ గారు, భీమిలి టీమ్స్, అలాగే పిఎం పాలెం నుంచి, పద్మనాభం నుంచి మొత్తం సుమారు ఒక 6 టీములను ఆల్రెడీ ఇప్పుడు రంగంలోకి దింపించామండి. దీపం 2 పథకం కింద ఉచిత సిలిండర్ కు అర్హత కలిగి ఉండి డబ్బులు కాలనీ బాధితులు తమ సబ్సిడీ నగదు బ్యాంక్ అకౌంట్లోని జమ చేయాలని డిమాండ్ చేస్తూ డాబా గార్డెన్స్ రాములవారి గుడి దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. రాష్ట్ర మహిళలకు ఇచ్చిన సబ్సిడీ నగదును తక్షణమే ఎవరి ఖాతాలో వారికి జమ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మహిళల ఖాతాలో వేయాలి, తల్లికి వందనం వెంట వేయాలి, 3 జన్మలు ఉచిత జన్మలు వేయాలి, తల్లికి వందనం వెంట డబ్బులు వేయాలి,
ఉచిత సిలిండర్లకు 3 సిలిండర్లకు డబ్బులు వేయాలి. ఇక్కడ ఉచిత సిలిండర్ 3 సిలిండర్లు వేస్తానని చెప్పి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం 3 సిలిండర్లు ఉచితంగా వేస్తానని చెప్పి ఈ రోజుకి వచ్చి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ఒకసారి ఖాతాలో 100 మందిలో 30 మంది కూడా పడడం కష్టంగా ఉంది. ఆ 30 మంది కూడా ఒకసారి పడితే మళ్ళీ 2 సార్లు పడలేదు. ఈ రకంగా ఈ రోజు 850 రూపాయల సిలిండర్ 900 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే కొన్ని లక్షల మంది దగ్గర 55 రూపాయలు వసూలు చేసి ఈ 30 మందికి ఆ 810 రూపాయలు వేసి ఆ డబ్బుల్ని చేస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఏ రూపాయి కూడా తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వడం జరగట్లేదు. అలాగే మహిళల ఖాతాలో 1500 రూపాయలు ప్రతి మహిళకి 1500 రూపాయలు వేస్తానని చెప్పారు. ఈ రోజుకి వచ్చి 15 రూపాయలు కూడా ఎవరి ఖాతాలో పడే పరిస్థితి లేదు. అలాగే ఉచిత బస్సు పెడతానన్నారు. ఉచిత బస్సు ఎక్కడ కూడా మహిళలకు లేదు. అదే రకంగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి తీసేసి తల్లి కొందరు అన్నారు. తల్లి కొందరు కూడా 1 రూపాయి ఎక్కడ పడే ప్రయత్నం లేదు. ఖచ్చితంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ మహిళలందరూ కూడా ఏమనుకున్నారంటే ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని అనుకున్న ఓట్లేసాం. కానీ ఈ రోజుకి వచ్చి కూడా చెప్పి ప్రజలు మోసం చేయడం తప్ప ఎక్కడ మంచి చేసే ప్రయత్నం కనబడలేదు. ఇంటింటికి మాది మంచి ప్రభుత్వం పోస్టులు ఇచ్చుకోవడం తప్ప ప్రజలకు ఎటువంటి న్యాయం చేయట్లేదని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మీరు 4 సంవత్సరాలు ఎలాగైనా కాలం గడిపించి ఆ 1 సంవత్సరంలో మహిళలకు ఏదో చేస్తే మళ్ళీ మహిళలందరూ మనకు ఓట్లేస్తారని చాలా ఆందోళన ఉన్నారు. కానీ ఇప్పుడున్న ప్రజలు అంత తెలివి తక్కువగా ఎవరు లేరు. 5 సంవత్సరాల పరిపాలన ఎలాగుంది, ప్రజలు ప్రభుత్వాలు మనకి ఏం న్యాయం చేసి మన కోసం ప్రభుత్వాలు పట్టించుకున్నాయా లేదా? కరెంటు ఛార్జీలు పెంచనన్నారు. రీసెంట్ గా కరెంటు ఛార్జీలు పెంచారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ప్రజల మీద భారాలు అయినన్నారు. నిత్యావసర పెరిగాయి, నూనె ధరలు పెరిగాయి. ఈ రోజు ఆదాయం లేకపోయినా సరే తినడానికి ఇబ్బంది పడుతున్నా సరే ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజ్ సుధాకర్ పై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. దేవాదాయ శాఖను సింహాచలాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లింది అంటూ విమర్శించారు. డాబా గార్డెన్స్ లోని బీజేపీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను 5 ఏళ్ల పాటు పీడించుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ శారదా పీఠానికి అధిపతిని అని చెప్పుకున్న స్వరూపానంద సేవలో తరించారని అన్నారు. దేవాదాయ శాఖ కార్యకలాపాల మొత్తం స్వరూపానంద చేతికి వెళ్లాయంటూ ఆరోపించారు. చివరకు స్వరూపానంద సూచనలతోనే ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్తను కూడా మార్చేసిన నీచమైన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. తద్వారా మనోభావాలు దెబ్బతిన్న భక్తుల దృష్టిలోని వైఎస్ జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోయారని చెప్పారు. ఇప్పుడు అటువంటి వ్యక్తి సింహాచలం ఘటనపై ముసలి కన్నీరు కార్చడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. సింహాచల చరిత్రలో ఎప్పుడూ కూడా అవాంఛనీయ సంఘటన సంభవించలేదని, ప్రకృతి విపత్తు కారణంగా బలమైన ఈదురుగాలులు, భారీ వర్షానికి సింహాచలంలో గోడ కూలిపోయిందని అన్నారు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకి నాకు ఎదురొచ్చిన వాళ్ళకే ప్రమాదం, నేను ఎదురెళ్ళిన వాళ్ళకే ప్రమాదం. ఎందుకంటే నా వైపు ఎదురొస్తే 100 వేస్తాను. నాకు ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు, క్యాల్కులేషన్స్ లేవు, మ్యానిపులేషన్స్ లేవు. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా, నేను దిగినంత వరకే. వన్స్ ఐ ఎంటర్ హిస్టరీ రిపీట్స్ అగైన్. ద పల్లా శ్రీనివాస్ ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్స్ మొదలు చేస్తాం. మరి మనం చూసాం సింహాచలం ఇష్యూ. దీన్ని ప్రతిపక్ష పార్టీ వైసీపీ అని చెప్పుకునే వైసీపీ దాన్ని ప్రభుత్వం పైన బోధ జల్లాలని చూస్తుంది. ముఖ్యమంత్రి బాధ్యత అంటది, మంత్రులది బాధ్యత అంటది, ఏమో మాట్లాడతారు పెద్ద మాటలు. నిజంగా ఆ సంఘటన చాలా బాధాకరం, చర్చపూర్వం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిల్లా యంత్రాంగం కానీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు తప్ప ఎటువంటి అవసరం జరగలేదు, ఆ 1 నిమిషం తప్ప. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చాలా బ్రహ్మాండం చేశారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వైఫల్యం అంటారు. నేను ఒకటే అడుగుతాను, ప్రభుత్వం జగన్ ఉన్నా సరే, చంద్రబాబు ఉన్నా సరే, ఎవరున్నా సరే ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ఒక సైకో వ్యక్తికి ప్రభుత్వం మీద మాట్లాడతారంటే అతని పరిపాలన ఎంతో అర్థం చేసుకోవాలి చేస్తున్నారు. ఈరోజు మీరు చూసినట్లయితే ఆ సింహాచలంలో డిప్యూటీ ఇంజనీర్గా ఉన్న శ్రీహర్ రాజు, ఆయన ఒక ఫిట్టర్గా జాయిన్ అయ్యాడు, క్లీనర్గా జాయిన్ అయ్యాడు. అలాంటి వాడు డిప్యూటీ ఇంజనీర్గా ఉన్నాడు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రాజు ఎన్ఎంఆర్గా చేరాడు. అలాంటి వ్యక్తి ఈగా ఉన్నాడు. మరి ఇన్ఛార్జ్ కమిషనర్
రామచంద్ర మోహన్ 1 వీక్ ముందు వచ్చి ఏం ఏర్పాటు చేసే ప్రశ్నిస్తున్నారు. మరి గతంలో ఇదే రామచంద్ర మోహన్ ఈవోగా ఉన్నప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ ప్రసాద్ గారు మన సీఎంఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక సైట్ విషయంలో లెటర్ రాస్తే అప్పటికే కోర్టులో ఉంది మ్యాటర్. కానీ ఏమీ లేకుండా 200 గజాల స్థలం దేవస్థాన స్థలం దారాంతం చేసి పడుతుంటారు. అంటే ఈరోజు రామచంద్ర మోహన్ ఎంత అవినీతిపరుడంటే 28, 29 టికెట్లు గల్ఫ్ కోర్ట్ దగ్గర టికెట్ బ్లాక్లో అమ్ముకున్నారు. టికెట్లన్నీ అక్కడ అమ్ముకున్నారు. నిజంగా భక్తులకు టికెట్ అందలేదు. ఈ రోజు నేను ఎందుకంటే ఆరోపణ చేస్తున్నానో ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంత కట్టాలి, ప్రింట్ పేమెంట్ ఏంటో ఎలా కట్టాలో ఏమీ తెలియని ఒక దద్దముడు అధికారులు సింహాచలం. అంటే ఈ సమస్య ఒక సింహాచలం కాదు. వరల్డ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సింహాచల దుర్ఘటనను రాజకీయం చేయడం సరికాదు, ప్రభుత్వ హత్య అంటూ నిసిగ్గు వ్యాఖ్యలు చేస్తున్నారు అని మండిపడ్డ భీమిలి ఎమ్మెల్యే గంట. కరిగుట్ట చుట్టువేతను తక్షణమే విరమించాలి, ఆపరేషన్ కగార్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన సిపిఐ న్యూ డెమోక్రసీ. దీపం2 పథకం సబ్సిడీ నగదును తక్షణమే ఖాతాల్లో జమ చేయాలి, ఐద్వా ఆధ్వర్యంలో నిరసన బాట పట్టిన మహిళా మనులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.